నమస్తే, నేను మీ సంతోష్ శర్మ, అడ్వకేట్. కూతుర్ని ఆయుధంగా మార్చిన తల్లి. ఈ కేసులో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక కుటుంబం, భార్య, భర్త, 2 పిల్లలు. వారి కుటుంబం సజావుగా సాగుతుంది. కొన్ని రోజుల తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. అది కాస్త వివాదాలుగా మారాయి. ఆ వివాదాలు పెరగడంతో ఇద్దరు కూడా కోర్టు మెట్లెక్కారు. కేసులు పెరిగాయి. కేసులతో పాటు కోపం కూడా పెరిగింది. అయితే ఒకరోజు ఆ భార్య భర్త పైన సంచలన ఆరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించింది. నా భర్త నా 14 సంవత్సరాల కూతురిపై అత్యాచారం చేశాడని, ఆ సంఘటనలో భర్త సోదరుడు కూడా పాల్గొన్నాడని సంచలనమైనటువంటి ఆరోపణలు చేసింది. అట్లాగే భర్త కుటుంబ సభ్యులందరిపైన వేధింపుల కింద కేసులు పెట్టింది. ఈ ఆరోపణలు బయటకు రావడంతో ఆ కుటుంబం అంతా సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ కేసు విచారణలో చాలా ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. ఈ కేసు విచారణలో సుప్రీంకోర్టు తల్లి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అట్లాగే కూతురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఇతరులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని పరిశీలించగా ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఒకేలాగా ఉండడం గమనించింది. అంటే ప్రతి స్టేట్మెంట్లో పదం కూడా ఒకేలా ఉంది. దీన్ని గమనించినటువంటి సుప్రీంకోర్టు విచారణలో ఏమంది అంటే, ఈ వాంగ్మూలాలన్నీ కూడా సహజ వాంగ్మూలంలో లేవు, ఎవరో చెబితే చెప్పినట్టున్నాయని పేర్కొంది. అంతేకాకుండా ఈ ఆరోపణలకు తగినట్టుగా ఈ కేసులో వైద్య ఆధారాలు కూడా లేకపోవడం ఒక విశేషం. కుటుంబ సభ్యులందరినీ కూడా ఒకేసారి కేసులో ఇరికించే ప్రయత్నం చేసినట్టు ఆ ఆరోపణలో స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక హెచ్చరికలు చేసింది. ఈ మధ్య వైవాహిక వివాదాల్లో కొంతమంది తల్లులు తమ కూతుళ్ళని ఆయుధాలుగా భర్తకి వ్యతిరేకంగా వాడుతున్నారని, పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంది. లైంగిక దాడికి గురైనటువంటి బాధితులకు న్యాయం చేయడం ఎంత అవసరమో, కల్పిత ఆరోపణలతో ఆధారాలు లేకుండా నిర్దోషులను కోర్టుల చుట్టూ తిప్పడం కూడా అన్యాయమని పేర్కొంది. కేసులో భర్తతో పాటు భర్త కుటుంబ సభ్యులందరినీ కూడా నిర్దోషులుగా సుప్రీంకోర్టు ప్రకటించింది. చట్టం అనేటువంటిది ఒక రక్షణ కవచమని, ప్రతీకార చర్య కాదని పేర్కొంది. ఆరోపణలు కాదు, చట్టానికి ఆధారాలు పునాది అని కేసు ద్వారా మనకు తెలుస్తుంది.